ఏపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విమర్శించే జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసిన విధ్వంసం గురించి ఎక్కడ మాట్లాడలేదు. విద్యుత్ కొనుగోలులో సెకీతో అతి తక్కువకే ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతూ అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి రైతుల ఉసిరు పోసుకున్న విషయాన్ని కూడా జగన్ మర్చిపోయి అబద్ధాలు వల్లెవేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి జగన్ పచ్చి అబద్దాలు ఆడారు. సెకీతో తాము ₹2.49 యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నామని, చంద్రబాబు ఇటీవల యాక్సెస్ పవర్ తో ₹4.60 యూనిట్ కొనుగోలు చేసేందుకు రాబోయే 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారని, 11,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పెడబొబ్బులు పెట్టారు. అసలు విషయంలోకి వెళితే సెకీతో ఒప్పందంలో కొనుగోలు ధర యూనిట్ కు ₹2.49. ఇది బేసిక్ ధర మాత్రమే. సెకీ గుజరాత్ లో తయారైన విద్యుత్ ను ఏపీలో అమ్ముతుంది. ఇందుకోసం ట్రాన్స్మిషన్ ఛార్జీలతో పాటు వీలింగ్ ఛార్జీలు కూడా కలుపుకొని యూనిట్ కు ₹5.15 వరకు పడుతుంది. ఇందుకోసం ఈ విషయాన్ని జగన్ దాచేశారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు జగన్ చెబుతున్న యాక్సెస్ పవర్ ఒప్పందం ఆయన ప్రభుత్వ హయాంలో యూనిట్ కు ₹5.12 కుదుర్చుకున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ₹4.60 తీసుకొచ్చారు. సెకీ సంస్థ ఏపీలో పీక్ లోడ్ డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా చేయదు. మిగులు ఉన్నప్పుడు మాత్రమే సరఫరా చేస్తుంది. కానీ యాక్సెస్ పవర్ మాత్రం మన వద్ద డిమాండ్ అంటే పీక్ లోడ్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అదే ధరకు విద్యుత్ సరఫరా చేయాలి. సెకీ మాత్రం మనకు పీక్ లోడ్ టైంలో విద్యుత్ సరఫరా చేయాలంటే యూనిట్ ను అప్పుడున్న డిమాండ్ ఆధారంగా యూనిట్ ₹11 వరకు కూడా వసూలు చేస్తుంది. ఇటువంటి విషయాలను దాచేసి అంకెల మాయాజాలాన్ని చూపి భారీ కుంభకోణం జరిగిందంటూ జగన్ చేసిన ఆరోపణలు నిజం కాదని విద్యుత్ రంగ నిపుణులే చెబుతున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గనులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలను జగన్ అప్పు తెచ్చారు. ఏపీలో రాబోయే 20 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలను కూడా తనఖా పెట్టి 11,500 కోట్ల అప్పు తెచ్చారు. 5 ఏళ్ల కాలంలో ఎడాపెడా అప్పులు చేయడమే కాకుండా 9,90,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తాము 3,36,000 కోట్లు మాత్రమే అప్పు చేశామని నమ్మించే ప్రయత్నం చేశారు. పారిశ్రామికవేత్తలను తరిమి కొట్టిన వైనాన్ని కూడా కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. లూలు గ్రూప్, జాకీ సంస్థ, అమర్ రాజా బ్యాటరీస్, హెచ్ఎస్బీసీ, విశాఖ నుంచి అనేక సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు చివరకు రాజధాని కోర్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియాన్ని కూడా బెదిరించి పంపిన వైనాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. బియ్యం డోర్ డెలివరీ ఆపేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని జగన్ చేసిన విమర్శలను మంత్రి నాదెండ్ల మనోహర్ కొట్టిపారేశారు. గతంలో చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ అయితే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు. కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేశామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు. జూన్ 1 నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టాం. అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా అర్థం కాలేదా అంటూ జగన్ ను అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి నిర్మాణాలపై బోలెడు ఆరోపణలు చేశారు. అయితే అమరావతిలో మొదటి దశ నిర్మాణాలు పూర్తయిన వెంటనే భూమి విలువ పెరిగి మిగిలి ఉన్న భూమి అమ్మితే 80,000 నుంచి 1,00,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పింది. ఈ నిధులతో రుణం తీర్చవచ్చని, ఎలాంటి భారం పడబోదని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ మళ్లీ జగన్ అదే పాట పాడారు. ఆయన వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు, ఇంకా అమరావతి మీద విషం చెమ్మటం ఏమాత్రం తగ్గలేదండి. వాళ్ళకి 3 రాజధానులు కావాలి, నాకు 2 రాజధానులు కావాలని అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కోర్టుకి ఎక్కి కూర్చొని 11 సీట్లు పరిమితం చేశారు. 3 రాజధానులు అంటే నీకు 11 ఇచ్చారు,
ఒకే రాజధాని అమరావతి అని స్టాండ్ పెట్టుకుని ఎజెండా వచ్చిన కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం తన వరకు వస్తుందని తెలిసాకే ఎదురుదాడి ప్రారంభించారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారని పలువురు చెబుతున్నారు.